సమాజంలో పెరుగుతున్న విద్వేషం, అమానవీయ ఘటనలకు వ్యతిరేకంగా ఈ నెల 21 నుంచి 31వ తేదీ వరకు 10 రోజుల పాటు మానవత్వాన్ని కాపాడుకుందాం ప్రచార ఉద్యమాన్ని నిర్వహిస్తున్నట్లు జమాత్-ఏ-ఇస్లామీ హింద్ హైదరాబాద్ సిటీ అధ్యక్షులు డాక్టర్ ముబషీర్ అహ్మద్ తెలిపారు. ఈ మేరకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడుతూ నేటి యాంత్రిక జీవనంలో మనిషి నైతికంగా పతనం చెందుతున్నాడని, చిన్న కారణాలకే ప్రాణాలు పోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. క్షణికావేశంతో హింసకు పాల్పడటం పౌరుషం కాదని, ఆగ్రహాన్ని నిగ్రహించి తోటి మనిషిని ప్రేమించడమే నిజమైన ధైర్యమని అన్నారు. యువత డ్రగ్స్, ఇతర వ్యసనాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసిన ఆయన వీటి నిర్మూలనకు సమాజమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్యమంలో భాగంగా నగర వ్యాప్తంగా అవగాహన సదస్సులు, కౌన్సిలింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జమాత్-ఏ-ఇస్లామీ హిందూ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నెలల కాలంలో హైదరాబాద్ నగరంలో వరుసగా హత్యా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ హత్యల వెనుక వివిధ కారణాలు ఉన్నాయని మనం గమనించాము. కొన్ని చోట్ల మద్యం మరియు మత్తు పదార్థాలు కారణమయ్యాయి. కొన్ని సందర్భాల్లో అక్రమ సంబంధాలు, బాలికలపై వేధింపులు, మరికొన్ని చోట్ల వడ్డీ అనే సామాజిక శాపం, అలాగే ఇతర అనైతిక కార్యకలాపాలు ఈ ఘోర ఘటనలకు కారణాలుగా నిలిచాయి. ఈ అమాయక ప్రాణాన్ని తీయడం అంటే సమస్త మానవాళిని అంతం చేయడమే. క్షణిగా కత్తి పట్టడం పౌరుషం కాదు. ఆగ్రహాన్ని నిగ్రహించుకొని తోటి మనిషిని ప్రేమించడం అసలైన ధైర్యం. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి హింసాత్మక ఘటనలను నివారించడం మనందరి సామాజిక బాధ్యత అని భావిస్తూ జమాత్-ఇస్లామీ హింద్ హైదరాబాద్ శాఖ అప్హోల్డ్ హ్యూమన్ డిగ్నిటీ, మానవత్వాన్ని కాపాడుకుందాం అనే శీర్షికతో జనవరి 18 నుంచి జనవరి 31, 2026 వరకు ఈ ప్రత్యేక సామాజిక అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించింది. నేటి యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును బుగ్గిపాలు చేసుకుంటున్నారు. డ్రగ్స్ మరియు ఇతర వ్యసనాలు యువతలో విచక్షణ జ్ఞానాన్ని నశింపజేస్తున్నాయి. వీటి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ